ఇప్పుడంటే యుద్ధం ఆగింది కానీ మొన్నటి వరకు జరిగిన జాతర దెబ్బకు అంతర్గతంగా ఎదురవుతున్న నష్టాలను భారత్ లెక్కగట్టుకోవాల్సి వస్తోందని రాయిటర్స్ ఓ కథనంలో తెలిపింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఈ యుద్ధం సుదీర్ఘకాలం సాగడంతో సరఫరా అంతరాయాల వల్ల అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో 5వ వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో దిగుమతుల భారం పెరిగిందని రాయిటర్స్ వెల్లడించింది. రూపాయి విలువపై, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆర్బీఐ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. చమురు ధరలు ఇలాగే ఎక్కువగా ఉంటే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక వనరులపై పడే భారం మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఓ రకంగా ఇప్పుడు చమురు ధరల ఒత్తిడితో పాటు దేశంలో ఎరువుల సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే రైతులు వర్షాభావానికి దారితీసే ఎల్నినో వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఇది గోధుమల వంటి కీలక పంటలపై ప్రభావం చూపనుందన్నారు. ఇవన్నీ భారతదేశ వృద్ధి అంచనాలను దెబ్బతీశాయని నిపుణుల అంచనా. ఓ రకంగా ఈ సుదీర్ఘ ఇంధన ధరల షాక్ను దాటుకుని ముందుకు వెళ్లడం ఆర్బీఐకి మరింత కష్టతరంగా మారిందనే చెప్పాలి. భారత చమురు, గ్యాస్ దిగుమతుల బిల్లు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో 53% పెరిగింది. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు భారీగా పెరుగుతుందని రాయిటర్స్ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్రవ్యలోటును జీడీపీలో 4.3%గా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రాయిటర్స్ పోల్ ప్రకారం ఇది 4.7%కి పెరుగుతుందని, మరికొందరు ఆర్థికవేత్తలు ఇది 5% వరకు కూడా వెళ్లవచ్చని హెచ్చరిస్తున్నారు.